హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా అల్లం పచ్చడి చాలా బాగుంటుంది కదా. ఈ పచ్చడి ఇంట్లో రెడీగా ఉంటే ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకొని పచ్చడి కోసం చూడాల్సిన అవసరం లేకుండా తినేసేయచ్చు. అంటే అల్లం నిల్వ పచ్చడి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 year వరకు వాడుకోవచ్చు. పక్కా కొలతలతో చేసుకుందాము. సేమ్ నేను చెప్పిన కొలతలతో చేసుకోండి. పర్ఫెక్ట్ అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం పచ్చడి కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. అల్లం 150 grams, చింతపండు 150 grams, బెల్లం 300 grams తీసుకోవాలి. అంటే అల్లం ఎంత తీసుకున్నామో దానికి డబుల్ బెల్లం తీసుకోవాలి. 150 grams ఎండుమిర్చి, 1 teaspoon మెంతులు, 1 teaspoon ఆవాలు, వెల్లుల్లిపాయలు 50 grams తీసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్. నేను చెప్పినట్టుగా సేమ్ కొలతలతో చేసుకోండి. పక్కాగా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా చింతపండుని క్లీన్ చేసి పెట్టుకోవాలి. నారలు కానీ గింజలు కానీ ఏమీ లేకుండా చూసుకొని క్లీన్ చేసుకొని కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ప్యాన్లో 100 ml ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 4-5 నిమిషాలు వేయించుకోవాలి. అంటే అల్లం కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇదిగో చూడండి, అల్లం కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ మిగిలిపోయింది కదా, ఈ ఆయిల్ని వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఎందుకంటే మనకు కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అంటే మనం 150 grams ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అవి వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే క్రిస్పీగా తయారవుతాయి, ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 teaspoon ఆవాలు వేసుకోవాలి. దాంట్లో 1 teaspoon మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆవాలు మెంతులు కొంచెం సేపు వేగిన తర్వాత 1 teaspoon జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మనం ముందుగా కడిగిన చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్లు పోయొద్దు ఇందులో. ఎందుకంటే చింతపండు ఉడికించుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఈ నీళ్ళన్నీ పోయి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే 7 to 8 minutesలో దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న ఆవాలు మెంతులు వేసుకోవాలి. దాంట్లోనే మనం వేయించుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా పొడి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 5 teaspoons సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ తర్వాత మనం టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే మనం వేయించుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. 50 grams వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు పొయ్యొద్దు. పచ్చడి నిల్వ ఉండాలంటే అస్సలు తడి తగలకూడదు. అందుకని మనం ఇందాక అల్లం వేయించిన తర్వాత మిగిలిన ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆయిల్ని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలాగా మొత్తం గ్రైండ్ అయిన తర్వాత మనం ఉడికించి చల్లార్చుకున్న చింతపండును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అంతా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 300 grams బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. పచ్చడి ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ప్యాన్లో దాదాపుగా ఇంకో 100 ml ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. నిల్వ పచ్చడి కదా, కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేస్తేనే నిల్వ ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 tablespoons శనగపప్పు వేసుకోవాలి.
శనగపప్పు కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 4-5 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 7-8 వెల్లుల్లిపాయలని కచ్చా పెచ్చాగా గ్రైండ్ చేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో వేసుకుందామా. చల్లారిన ఈ పోపుని మనం బౌల్లో తీసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరి చూసుకోవచ్చు, కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, అల్లం పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు. ఇవే కొలతలతో తయారు చేసుకోండి, మనం బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఎలాంటి కల్తీ లేకుండా మినరల్ ఆయిల్స్ లాంటివి ఏమీ కలపకుండా ప్యూర్ వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కెమికల్స్ ఏమీ కలపకుండా ఆర్గానిక్ బెల్లం కావాలనుకుంటే కూడా wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు.